ఫ్రెండ్స్ హాయ్ అండి. ఇదిగో ఇప్పుడైతే మనకి మ్యాగీ ఏంటి ఇప్పి నూడిల్స్. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. టేస్టింగ్ టైం అనమాట. అఖిలే చేస్తాడు ఈరోజు. నేను బాగుంటుంది అంట బికాస్ మనం చేస్తే ఆ వంట రుచి మనకి బాగా ఇష్టంగా తింటాం కదా. అందుకే పిల్లలతో చిన్నప్పటి నుండి పనులు చేపించడం నేర్పిస్తారు. వంట చేపించడం, కటింగ్ చేపించడం. అలా చేస్తుంటే ఆ యొక్క ఫుడ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే మనమే కూరగాయలు కట్ చేసాం కదా, తినాలి అని. వంట చేసాం అనుకో, మనమే చేసి కొంచెం కొంచెం తీసుకోవేది మనమే చేసాం కదా, తినాలి అన్న ఫీల్ వస్తుంది. అందుకోసమని చేపిస్తాను. వెరీ నైస్, పర్ఫెక్ట్, బ్రిలియంట్. హలో అఖిల్, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు వంట చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? జిప్పి కోసము తాలింపు వేస్తున్నా. ఏమేమి వేసినావు తాలింపులో? తాలింపులో ఫస్ట్ ఆయిల్ వేసిన, దాని తర్వాత ఆవాలు, జీలకర్ర. అది కొంచెం వేగిన తర్వాత చిచ్చిటన్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిలు, ఇంకా కరివేపాకు వేసి ఇప్పుడు ఏమి వేయాలి నెక్స్ట్? జర కొంచెం ఇంకా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా పసుపు వేయాలి. కొంచెం వాముగంత కర్రీ కాదు కదా, ఇంకా తక్కువ, కొంచెం చిటికెలు అంటే చిటికెలు వేయాలి. కర్రీ అంటే ఎక్కువ వేసుకో, అంత వద్దు. నెక్స్ట్ ఏమి ఇస్తా? పసుపు వేయాలి. స్లోగా పక్కన పెట్టేసి నాన్న వెళ్తుంది బాగా చెప్పేటప్పుడు. ఇంకోండి దీంట్లో పసుపు కూడా వేసుకున్నాం కదా, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత వాటర్ వేసుకుందాం. అది వేగిన తర్వాత వాటర్ వేయాలి. 1 సర్కిల్కి 1 వాటర్ వేయాలి, 1 గ్లాస్ వాటరు. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ గ్రేవీలాగా కాదు, గట్టిగా కావాలని కూడా కొంచెం తక్కువ వేసుకోండి. 2 గ్లాసెస్ ఎనఫ్ వాటర్. ఈ వాటర్ని మరగనిస్తాం. ఇంకోటి దీంట్లో మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కంటెంట్ తక్కువగానే ఉండాలి, ఎక్కువ అవసరం లేదు. అయితే మనము ఒకదానికి ఒకటి మసాలా వేస్తాం కదా. ఇందులో మసాలా ప్యాకెట్స్ కూడా అక్కలు తీసాడు కట్ చేసి. ఈ మసాలా కూడా వేసి ఇది మరిగేటప్పుడే మసాలా వేసుకోవాలి. ఈ యొక్క వాటర్తో పాటు ఇది కూడా కుక్ అయిపోయి వాటర్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నాకైతే 2 ఒకటేసారి వేయడం రాదు, సో నేనైతే ఇట్లా వేస్తాను. కొంచెం కిందికని పెట్టినా ఫ్లేమ్ చిన్నగానే ఉంది కదా, మన మీదకి ఏం రాదు. ఓకేనా? లేదంటే నువ్వు ఏం చేయాలి, దీన్ని సపరేట్ కట్ చేసుకున్నాకనైనా చేసుకోవాలి. ఓకేనా? పైకన్నా ఇక మళ్ళీ కట్ చేసే పని చేయదు ఎప్పుడైనా కానీ. కింది కనిపెట్టా ఇంత పెద్ద వాటర్లో పడుతుంది, ఇంత పెద్ద వాటర్ పడుతుందేమో అనుకున్నా. ప్యాకెటా? ఈ కవరు కట్ చేసిన చిన్న ముక్క పోయి కింది కనిపెట్టేసిపోయి ఇప్పుడు వాటర్ని మంచిగా మరగనిద్దాం. వాటర్ ఇవన్నీ డస్ట్బిన్ వేసేసి ఇప్పుడు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందాము. ఇంకా నాకైతే దీంట్లోకి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే ఇష్టము. అఖిల్ నేను ఇద్దరమే కాబట్టి తినేది, వాళ్ళ నాన్న తినేది ఉంటాము. ఇంకొంచెం వేసినా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్తో సూపర్ అనిపిస్తుంది. ఎందుకు నువ్వు ఇట్లా కట్ చేస్తావు? ఇట్లా పైనకి మెల్లగా తీస్తే ఒక్కొక్క లేయర్ వస్తుంది. అట్లా నువ్వు కట్ చేస్తే అంత పిచ్చి పిచ్చిగా అయిపోయి ఖరాబ్ అయిపోతుంది, పక్కిపెరట్ అయిపోతుంది తెలుసా. ఇట్లా లేపుతేగో ఒక్కొక్కరు ప్లాంట్ వస్తుంది కదా, ఒకంత జుట్టు కింద మీద. కానీ ఇంకా దాన్ని మూత పెట్టేసి అయిపోయింది అని పని. ఓకేనా? నెక్స్ట్ టైం తీసినప్పుడు ఇగో నన్ను చుడుగు, అవి మంచి సీక్వెన్స్లు ఉంటాయి తెలుసా. రూట్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. వాయిస్ చెప్పి ఏం చేస్తుంది మమ్మీ? మోడు అలిగింది అనమాట. ఇప్పుడైతే నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీనే కదా తీసుకొని కడిగేసి కట్ చేసి వేసేసా. ఒకసారి ఈ స్టేజ్లో వాటర్ టేస్ట్ చెక్ చేద్దాము. ఇక్కడ పిల్లలు తప్పు చేస్తే మనం ఇప్పుడే చెప్పాలి, చెప్తేనే కదా నేర్చుకునేది వాళ్ళని నేను అనుకుంటాను. పిల్లలు ఏమనుకుంటారు, మమ్మీ చేసినా తప్పే అంటుంది అనుకుంటారు. అంతే కదా, సపోర్ట్ చేయవు, తమ్ముతో చూపిస్తున్నా. ఒక పొంగు వచ్చినాక టేస్ట్
ఫ్రెండ్స్ ఇదిగోండి మరుగుతూ ఉంది కదా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇలా మంచి రోల్ బాయిల్ అవ్వాలి. వాటర్ టేస్ట్ చేశారంట అఖిల్, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అన్నాడు. కానీ ఇంకా వాటర్ కంటెంట్ ఇంకా తగ్గిపోతుంది కాబట్టి సరిపోతుందిలే అనుకుంటున్నాను. ఇప్పుడు మేమైతే డిన్నర్ కోసం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఇంకా లంచ్ తిననట్టు తినాలనిపించలేదు. ఇప్పుడు యాక్చువల్గా స్వీట్ కార్న్ తిన్నాం అనుకున్నాము, తీరా చూస్తే స్వీట్ కార్న్ అంతా వక్కిపోయినట్టు అయిపోయింది ఎండలకి. ఇంకొక సగం వేసి అనాల్సిన అవసరం లేచినమ్మా, ఇది ఇట్లా పెట్టేసాం అనుకో అదే మంచిగా అవుతుంది. ఇంకొకటి ఉందా, అయితే అఖిల్ పోపేయడం అయిపోయింది, వాటర్ మసలు పెట్టడం అయిపోయింది. ఇగోండి ఇప్పి కూడా వేసేసాడు మంచిగా. ఒక 5 minutesలో మనకు ఇప్పి కూడా రెడీ అయిపోతుంది. మీరు ఎంతమందికి ఇప్పి ఇష్టం చెప్పండి. నీకు ఇప్పి ఎక్కువ తింటావా అప్పుడప్పుడు తింటావా? అక్కడ పెట్టేసేసుకో. ఈరోజు ఏమన్నా కొంచెం స్పైసీగా తినాలనిపించింది అంటే అందుకని ఇవి కొంచెం కారపొడి వేసుకునేది నాన్న. వేసి లాస్ట్కి ఇది ఇప్పుడే వేయాలి. చప్పగా అనిపించిందా నీకు? కారం సరిపోయిందా? ఒకసారి టేస్ట్ చూడు మళ్ళీ. అయితే కారం ఏం లేదా? కొన్ని మిరపకాయలు కారం ఉంటే కొన్ని ఉండవు. ఏమో కొంచెం స్పైసీగా ఎందుకు ఈ మధ్యలో తిన్న తిన్న సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. అమ్మో ఇంత కారం వేసింది మా ఊడు, కారం అయిపోతుంది కావచ్చు. ఇంత స్పూన్ ఉండేది ఎక్కువ, సగం స్పూన్ అది అన్నాను కదా. చాలు, ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదు. దీంట్లో సాల్ట్ ఉంటుంది కదా, ఈ సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ అయింది నయమే. కానీ కొంచెం స్పైసీ కావాలనుకున్నా మనం కొంచెం ఇలా కారం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. నూడిల్స్ అయితే ఇది నూడిల్స్ అంటారు కదా, కదా ఏమంటారు? మ్యాగీ అంటారు. మ్యాగీలో ఏమంటారు? నూడిల్సే కదా, కాదా అన్నాను. జోకా? నిజమా? నిజం. ఫైనల్గా అయితే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్టింగ్ టైం అన్నమాట. ఇప్పుడు మన చెఫ్ గారు టేస్ట్ చేస్తారు. మూత పెట్టేసినాను గిన్నె పైన. అవసరం లేదు, అట్లే మూత పెట్టేసి స్లోనే బంద్ చేసి. మీ గిన్నెల సౌండ్ పెద్దగా వస్తుంది. కొంచెం ఇది జరగవా, కొంచెం ఆ ప్లాంట్ వస్తుంది. నాకైతే మన కిచెన్లో వీడియో షూట్ చేసేటప్పుడు ఈ యొక్క ప్లాంట్ మంచి లుక్ అనిపిస్తుంది, అందుకే ఇష్టం అనమాట. హౌ ఈజ్ ఇట్? వెరీ నైస్. నిజమా? నైస్. ఇంకొంచెం కారం వేద్దాం. చాలబ్బా, కడుపులో మండుతుంది. కొంచెం ఇది జరగవా? ఒక్క నిమిషం ఇట్లా తీసి